హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం 127వ భాగం. ఆమెని దగ్గరికి లాక్కున్న సంజయ్ కొద్దిగా తెరుచుకుని తనకి ఆహ్వానం పలుకుతున్న ఆమె పెదవులని చూస్తూ ఆమె చెక్కిళ్ళు నొక్కిపట్టి దగ్గరికి లాక్కోగానే గట్టిగా కళ్ళు మూసుకుని అతనికి మరింత దగ్గరగా జరిగింది రాధిక. నీరోడుతున్న ఆమె పెదవులను ఆర్తిగా చూస్తూ అందుకోవడానికి మరింత ముందుకొచ్చినవాడు కాస్త ఆమె కనుపాపల్లో కనిపిస్తున్న అలజడికి తనేం చేయబోతున్నాడో అర్థమయ్యి ఆమె బుగ్గని పక్కకి జరిపేసి అసహనంగా వెళ్లిపోతుంటే కింద పడిపోతుంది. కాస్త బ్యాలెన్స్ చేసుకుని నిలబడి క్షణంలో వెళ్లిపోతున్న అతని వీపుని గట్టిగా చుట్టేసి హత్తుకుపోయింది రాధిక. ఎందుకు బావా నన్ను దూరం పెడుతున్నావు? వచ్చినట్టే వచ్చి నాకు అందకుండా వెళ్లిపోతున్నావు ఎందుకు? నేను నీకు నచ్చలేదా? అందంగా లేనా? లేదంటే నువ్వు కోరుకునే అందం నాలో కనిపించట్లేదా? నీ ప్రేమ నీ దరి చేరదని తెలుసు, కానీ నా మనసు దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే ఈ 6 నెలలు నువ్వు బాధపడిన నీ ప్రతిరూపం నా చెంతకు చేరితే నీ నుండి వెళ్ళిపోతాను బావా. లేదంటే నేను తలుచుకోకుండా నువ్వెలా ఉన్నావో చూడకుండా నేను బతకలేను అంటూ వెక్కిళ్లు పెడుతుంటే బాధగా వెనక్కి తిరిగి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, చిన్నపిల్లవే నువ్వు, నాతో మాట్లాడుతున్నా నాకెంత చేరువుగా వచ్చినా కాసేపు నా మనస్సు చలించిన మరుక్షణమే ఒక్కరోజు మొత్తం బావా అంటూ నాతో ఆడుకున్న నీ పసిరూపమే గుర్తొస్తుంది. నిన్నెలా దగ్గరికి తీసుకోమంటావు? నిన్ను వదిలించుకోవడానికి నువ్వు చెప్పినట్టు నీకు బిడ్డనిచ్చి నేను దూరంగా వెళ్ళిపోతే నా క్యారెక్టర్కి అర్థమేంటి? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు రాధిక? నా మాట విను. నేను నీకంటే 10 ఏళ్లు పెద్దవాణ్ణి. నాలాంటి వాడు నీకెందుకు అంటుంటే అతని నోటిని చేత్తోనే మూసేసి, నువ్వు చెప్తున్న దాంట్లో నిజం లేదు బావా. నీకు నేనంటే ఇష్టం, కానీ అది ఒప్పుకోవడానికి నీ మనసు సిద్ధంగా లేదు. అందుకే తప్పించుకోవడానికి కారణాలు వెతుకుతున్నావనగానే, అలాంటిదేం లేదు రాధి. నన్ను చిన్నపిల్ల అంటున్నావు. కాదని నీకనిపించిన రోజు నా కోరిక తీరుస్తావా అని అతని చేతులు పట్టుకుని అడిగింది రాధిక. ఎన్ని చెప్పినా మాటలతో నా మనసు మార్చాలని చూస్తున్నావు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదో, లేకపోతే నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. నీ నిర్ణయం మీద ఆధారపడి మన ముగ్గురి జీవితాలు ఉన్నాయి. అది తెలుసుకున్న క్షణం నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుందని చెప్పి ఆమెను దూరం జరిపి సంజయ్ వెళ్ళిపోతుంటే వెళ్తున్న అతన్ని చూస్తూ, నాకు తెలుసు బావా, నా కోరిక తీరదని. నా బావ ఎప్పుడు గతి తప్పడు. నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. వాటిని దాటి నువ్వు రాలేవు. కానీ ఏదో తెలియని పిచ్చి ఆలోచన నీతో ఇలా మాట్లాడించేలా చేస్తుంది అనుకుని కళ్ళు తుడుచుకుని కాళ్ళకి అడ్డపడుతున్న చీరని పక్కకు జరుపుకుంటూ నెమ్మదిగా అతని వెనకే అడుగులు వేసింది రాధిక. బెడ్ లైట్ ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఆలోచిస్తున్న సాకేత్కి పదే పదే కళ్ల ముందు ఉదయం గౌతమి పడిపోతుంటే తను పట్టుకోవడం, తన చేతులు ఆమె అనాచ్ఛాదిత నడుం మీద పడడం గుర్తొస్తుంటే తెలియకుండానే పెదవుల మీద నవ్వు చేరింది. చిన్నబావా అంటూ తలుపు తట్టిన గౌతమి గొంతుకు ఇలా తలెత్తుకుచుకున్నానో లేదో అలా వచ్చేసింది అని నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే పొద్దుట జరిగిన సంఘటనకి అతని కళ్ళల్లోకి చూడాలంటేనే ఏదో తెలియని బెరుకు కలవర పెడుతుంటే తను పట్టుకున్న ట్రేని గట్టిగా పట్టుకుని, అది బావా, అత్తయ్య నీకు పాలిచ్చి రమ్మంది అంటుంటే, లోపలికి రా గౌతమి అన్నాడు తడబడుతూ. పర్వాలేదు బావా, పాలు తీసుకో అంటూ గ్లాస్ ముందు పెట్టగానే గ్లాస్ తీసుకోగానే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా పరిగెట్టినట్టే వెళ్ళిపోయింది గౌతమి. ఏమైంది అమ్మాయికి ఇంత కంగారు పడుతుంది అనుకుంటూ డోర్ క్లోజ్ చేసుకుని బిజినెస్ గురించి రేపు పొద్దున్నే సంజయ్తో మాట్లాడడానికి డిసైడ్ అయ్యాడు సాకేత్. బావా, డిన్నర్ చేద్దువురా. అటువైపు నిలబడి చూస్తూ, వద్దు, ఆకలిగా లేదు అన్నాడు సంజయ్. ఎందుకు బావా? తల కాస్త వెనక్కి తిప్పి ఓరగా ఆమెను చూస్తూ, ఎందుకో నీకు తెలీదా? పరుగున వచ్చి గట్టిగా అతన్ని చుట్టేసింది రాధిక. నీకంటికి నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానుగా. చిన్నపిల్లలు తప్పు చేస్తే ఎవరైనా ఇలా కోపగించుకుంటారా
అని వెక్కిళ్ళు పెడుతూ అతని షర్టుని తడిపేస్తుంటే వెనక్కి తిరిగి ఇప్పుడెందుకు ఏడ్చి నా షర్టు పాడు చేస్తున్నావు అని అడిగాడు చిరుకోపంగా. అంటే నేనేడుస్తున్నందుకు నీకు బాధగా లేదా? నీ షర్టు పాడవుతుందని బాధపడుతున్నావా? బ్రాండెడ్ షర్టే, అందుకే బాధగా ఉంది అనగానే ఉక్రోషంగా బావా అని గట్టిగా అరిచేసింది రాధిక. నిజంగానే? అంటే నేనేడుస్తున్నందుకు నీకు బాధగా లేదా బావా? నువ్వే అన్నావుగా చిన్నపిల్లనని. చిన్నపిల్లలు ఏడిస్తే బాధెందుకు? పోనీ ఏడిస్తే దగ్గరికన్నా తీసుకోవాలిగా అని బేలగా అడిగితే, నేను దగ్గరికి తీసుకుంటే పెద్దవిళ్ల వేషాలు వేస్తున్నావు, అందుకని అక్కర్లేదులే. భోంచేద్దాం బావా ప్లీజ్ అంటూ చెయ్యి పట్టుకుంటే నవ్వి సరే పద అనగానే తన చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టింది రాధిక. తనకి అన్నీ సర్వ్ చేస్తూ నిజంగానే నీ కంటికి చిన్నపిల్లలా కనిపిస్తున్నానా బావా? అందుకే నన్ను దగ్గరికి తీసుకోలేకపోతున్నావా అని అడిగింది. అదొక్కటే కాదు రాధిక, నిన్ను మారుస్తానన్న నమ్మకంతో, నువ్వు మారకపోతే నేను చెప్పినట్టు వింటావన్న నమ్మకంతో నువ్వు పెట్టిన ప్రపోజల్కి ఒప్పుకున్నాను. అంతేకాని నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు మేల్ ప్రాస్టిట్యూట్కి పెద్ద తేడా ఉండదే అంటే సన్నగా నవ్వి భోంచేయి బావా అంది. నువ్వు అదేంటి నేను వద్దంటే లాక్కొచ్చావు, నేను తింటే నువ్వు తిన్నట్టా? అవునని తల పైకి కిందకి ఊపుతుంటే ఈ సినిమా డైలాగులు చాలు కాని వచ్చి కూర్చో అంటూ తనే చొరవగా చైర్లో కూర్చోబెట్టి ఓ ముద్ద కలిపి ఆమె నోటికి అందించాడు. ప్రేమ లేదంటావు, నేనాకలితో ఉంటే చూడలేవు బావా నువ్వు. చిన్నపిల్లలు నిజంగానే ఆకలితో ఉంటే నేను చూడలేను, అందుకే పెడుతున్నా, నోరు మూసుకొని తిను అంటూ బలవంతంగా తనే నోరు తెరిచి ఆమె నోట్లో కుక్కుతుంటే, నిన్నొకటడగనా బావా? ఏంటది? నాకిలా తినిపించినట్టు ఆ సరయుకి ఎప్పుడైనా తినిపించావా? తను నీలా చిన్నపిల్ల కాదులే, కాబట్టి అవసరం రాలేదు అంటూ ఆమెకు తినిపిస్తూనే తను తింటుంటే, అవసరం రాక కాదు బావా, నన్ను తనలాగా నువ్వు చూడలేకపోతున్నావు, అది నీకెప్పటికి అర్థమవుతుందో అర్థం కావట్లేదు అంటూ గెడ్డం కింద చెయ్యి పెట్టుకుని చూస్తుండిది. ఏంటి మళ్ళీ నా మీద అనుమానమా అని అడిగాడు. నోనో, నా బావ మీద అనుమానమా? అలాంటిదేం లేదు, కాకపోతే తెలుసుకోవాలని అడిగాను అంతే. నువ్వు తెలుసుకోవాలని అడిగావో వాంటెడ్గా అడిగావో నాకు బాగా తెలుసులే అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే, నీకన్నీ తెలుస్తాయి ఒక్క నా మనసు తప్ప, అదెప్పుడు తెలుస్తుందో, తెలుసుకునే టయానికి నేనుంటానా అనుకోగానే మనసంతా భారంగా అయిపోయింది రాధికకి. బెడ్ మధ్యలో ఉన్న పిల్లోస్ పక్కకు జరిపి సంజయ్ దగ్గరగా రాబో, అదేంటి బావా కొత్తగా అడుగుతున్నావు? రోజూ నీ మీదేగా పడుకుంటున్నా. కుదరదు, నోరు మూసుకుని అటువైపు తిరిగి పడుకో. నువ్వు పర్మిషన్ కూడా ఇచ్చావుగా బావా. నా కర్మకాలి అదేదో ఫ్లోలో వచ్చిందే, దాన్ని పట్టుకుని వేలాడావంటే చంపేస్తా. అది కాదు బావా అంటూ దగ్గరికొస్తుంటే, నోరు మూసుకుని పడుకో అని గట్టిగా గదిమాడు. ఓ బావా, నా మీద నీకు ఫీలింగ్స్ వస్తున్నాయి, అందుకే ఇలా అరిచి భయపెట్టి దూరం పెడుతున్నావు. నువ్వెలా అనుకున్నా నష్టం లేదు, నోరు మూసుకుని పడుకో, కాదని మధ్యరాత్రి వచ్చావో జాగ్రత్త అనడంతో, అయ్యో ఇప్పుడెలా అనుకుంటూ తననే చూస్తూ ఎప్పటికో రాధిక నిద్రపోతే, తను పూర్తిగా నిద్రపోయిందనుకున్నా తను వైపు ఒకసారి చూసి నవ్వుకొని కళ్ళు మూసుకున్నాడు సంజయ్. మధ్యరాత్రి కన్నీళ్లతో, ఎందుకు రాధా నీ మనసులో నా మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకున్నావు? నువ్వు నన్ను ప్రేమించకుండా ఉంటే నీ జీవితం చాలా బాగుండేది. అంత బాధలోనూ నవ్వుతూ, నాకేమైంది కృష్ణ, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను, కాని అది ఎలాగో జరగదు. ఎందుకంటే ఈ రాముడెప్పుడు మనోభిరాముడే, కాని రాధాకృష్ణుడు కాలేడు. నీతో కలిసి బతకాలన్న నా కోరిక తీరకపోయినా కనీసం నీ ఒళ్ళో చనిపోతున్నాను. మళ్లీ జన్మంటూ ఉంటే నీ ప్రేమ మాత్రం పూర్తిగా నాకు మాత్రమే సొంతం. అప్పటికైనా ఈ రాధని ప్రేయసిగా ఒప్పుకుంటావా అని అడిగింది రాధిక. నువ్వెప్పటికీ నా ప్రేయసివే రాధా, ఐ లవ్ యూ సో మచ్ అంటూ కన్నీళ్లతో అంటకుండా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టగానే, ఈ జన్మకి ఇది చాలు కృష్ణ, ఇంతకు మించి నేనేమీ కోరుకోను అంటూ ముఖాన్ని ఆర్తిగా తడుముతూ బుగ్గ మీద ముద్దు పెట్టి ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ, ఈ రాధ మాత్రం ఎప్పటికీ కృష్ణార్పణమే అంటూనే అతని ఒళ్ళోనే వేలాడబడిపోయింది రాధిక. రాధా అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు సంజయ్. ఒళ్లంతా చెమటలు పట్టేసి ఊపిరి భారంగా మారిపోతుంటే
కళ్ళు మూసుకొనిన్న సంజయ్కి ఈ రాధ ఎప్పటికీ కృష్ణార్పణమే అంటున్న రాధిక మాటలు గుర్తురాగానే రాధా అంటూ పక్కకు చూశాడు. వెల్లకిలా పడుకుని జడ ముందుకు వేసుకుని నిద్రపోతున్న రాధక్క కనిపించగానే పిల్లోస్ని పక్కకు విసిరేసి తన దగ్గరకు జరిగి ఆమె ముఖంలోకి తదేకంగా చూస్తుంటే, ఏంటిది? ఎప్పుడూ లేంది ఈ కలేంటి? ఇది కలలా అనిపించట్లేదు అనుకుంటూనే వణుకుతున్న చేత్తో రాధ మొహాన్ని తడిమాడు. మగతగా కళ్ళు తెరిచి ఏమైంది బావా అని నవ్వుతుంటే కన్నీళ్లతో రాధా అంటూ ఆమె వెన్నుపట్టి కాస్త పైకి లేపి గట్టిగా హగ్ చేసుకున్నాడు సంజయ్. విన్నారు కదా ఫ్రెండ్స్, కలగా వచ్చి కలవర పెడుతుంది రాధిక సంజయ్ని. మరి ఆ కల ఎందుకొచ్చిందో అతనికే తెలీదు. తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.